మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసయ్య మన జీవితంలో ప్రతి మేలు చేస్తాడు. ఏ మేలు కూడా చేయకుండా మానడండి. యెహోవాట కృపయు ఘనతను అనుగ్రహిస్తాడు. మన జీవితంలో మనము కృప పొందుకోవాలి. దేవుని కృప అనేది చాలా శక్తి కలిగినది. దేవుని కృప అనేది చాలా ఆశీర్వాదకరమైనది. ఆ కృప వలన మనము ఆశీర్వదింపబడతాము. ఆ కృప వలన మనం మేలు పొందుకుంటాము. ఆ కృప వలన సమస్త అక్కరలు తీర్చబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే మనము యథార్థంగా ప్రవర్తించాలి. ఉన్నది ఉన్నట్టుగా ప్రతి వారితో నిజమే మాట్లాడాలి. మన పొరుగు వారితో, సేవకులతో, విశ్వాసులతో, ప్రతి వారితో సత్యమే మనం మాట్లాడాలి. అంటే యథార్థమైన జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు యేసయ్య వలన మనకు విస్తారమైనటువంటి కృపయు ఘనతయు అనుగ్రహించబడుతుంది. ఇంకా నువ్వు దేవుని కృప పొందుకోలేదేమో, దేవుని యొక్క ఘనత నువ్వు పొందుకోలేదేమో, సమాజంలో దూషించబడుతూ, అవమానపరచబడుతూ, హేళన చేయబడుతూ ఉన్నావేమో. నీవు యథార్థంగా ప్రవర్తించుము. కొందరు అంటూ ఉంటారు, మేము యథార్థంగా ఉంటున్నా మమ్మల్ని ఉండనీయట్లేదండి, మేము ఒక నిజమే మాట్లాడుతున్నా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారండి అని అంటారు. వారు ఎన్ని చిన్న చూపులు చూసినా, వారు ఎన్ని మాట్లాడినా నువ్వు యథార్థంగా జీవించుము, యథార్థంగా నడుచుకునుము. నా దేవుని కృప ఘనత అనేది ఈరోజు నా యేసు నీకు కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మేము యథార్థంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు నా తండ్రి మీ ద్వారా మాకు కృపయు ఘనతయు అనుగ్రహించబడతాయని నీ బిడ్డలు ఇప్పటికే యథార్థంగా నడుచుకొనుచున్నారు. వారికి విస్తారమైనటువంటి నీ కృపయు ఘనతయు మీరు అనుగ్రహించి మీ నామానికి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.